హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు ఒక హెల్దీ దోశ రెసిపీ మీకు చూపించబోతున్నాను. దానికోసం ఒక కప్ రాగులు తీసుకోవాలి. మెజరింగ్ కప్ అనేది ఇంపార్టెంట్ అండి. గ్లాస్ అయినా కప్ అయినా ఏ కొలతతో అయితే రాగులు వేసారో సేమ్ అదే కొలతతో ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు పెసరగుళ్ళు వేసుకోవాలి. అలానే ఒక కప్పు బియ్యం కూడా తీసుకోవాలి. పొట్టుపప్పు లేక గుళ్ళు తీసుకున్నాను. పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు ఉంటే అవే తీసుకోండి, అవి ఇంకా మంచిది. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసుకొని అన్నిట్లో నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టేద్దాము. లేదా ఒక 5 to 6 hours నానబెట్టినా కానీ సరిపోతుంది. నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను. ఇలా బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము. నాకు గ్రైండర్ లేక మిక్సీలో వేసుకుంటున్నానండి. గ్రైండర్లో అయితే ఇంకా బాగా నలుగుతుంది. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు 2 చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకుందాము. ఎప్పుడు మినపప్పుతో కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్తీగా చేసుకుంటూ ఉంటే మనకి మంచిది. రాగుల్లో మంచి కాల్షియం, ఐరన్, ఫైబర్ అనేది ఉంటుంది. మనకి తెలిసిందే పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మనం మెంతులు వేయడం వల్ల దీనిలో ఫర్మెంటేషన్కి సంబంధించిన న్యాచురల్ ఎంజైమ్స్ అనేది ఉంటాయి. సో మనకి ఈజీగా చాలా హెల్తీగా ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. మనకి దోశ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది మెంతులు వేయడం వల్ల. చూసారా, మిక్సీలో వేసినా కానీ గ్రైండర్లో వేసినంత సాఫ్ట్గా వచ్చింది పిండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేద్దాము. దీనికల్లా పిండి చక్కగా పొంగి మంచిగా ఫర్మెంట్ అయింది. జనరల్గా ఫర్మెంటేషన్ ఎందుకు చేస్తారు? సాఫ్ట్గా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది, క్రిస్పీగా వచ్చింది అని చెప్పి చేస్తాము. బట్ ఫర్మెంటేషన్ చేయడం వల్ల మనకు వైటమిన్ B12 అనేది ఉంటుంది. ఇందులో నుండి వచ్చే ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ దోశలోకి కాంబినేషన్ కోసం నాటుకోడి చికెన్ కర్రీ చేసుకున్నాము. దోశల్లోకి చికెన్ కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఆ కాంబినేషనే ఎవర్ గ్రీన్. ఈ కాంబినేషన్ వల్ల మనకి ప్రోటీన్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ మీద గీని స్ప్రెడ్ చేసుకొని ఇంకా దోశ వేసుకుందాము. చూసారా దోశ ఎంత ఫ్లఫీగా వస్తుందో. సో చాలా మంచిగా ఫర్మెంట్ అయిందని అర్థం. చక్కగా క్రిస్పీగా కూడా వచ్చిందండి. ఇలా దోశల్ని గీతో వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. గుడ్ ఫ్యాట్స్ కాబట్టి గీ అనేది. ఎప్పుడు రొటీన్గా మినప దోశలే వేసుకోకుండా ఇలా డిఫరెంట్గా హెల్దీ స్టైల్లో కూడా మనం దోశలు వేసుకోవచ్చు. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ హెల్దీ దోశ అనేది రెడీ అయిపోయింది. దోశ కారపొడిలో అయినా చికెన్లో అయినా ఎందులో అయినా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.